హలో హలో ఇంట్లో పూజ వంటలు అన్నీ అయిపోయేసరికి నైట్ అయిపోయింది అనుకోండి. తెల్లారి నుంచి టెంపుల్ కూడా వెళ్ళలేదు. అందుకే మా అక్క వాళ్ళని ఫస్ట్ మీరు వెళ్ళి వచ్చేయండి, తర్వాత మేము వెళ్తామని చెప్పినాము. మా అక్క బావలు వెళ్ళి వచ్చేసారు టెంపుల్కి. ఇప్పుడు నేను మా హస్బెండ్ పిల్లోళ్ళు వెళ్తున్నాము. అందరూ ఒకేసారి కలిసి వెళ్ళొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అందరూ వెళ్ళాలంటే ఎవరో ఒకరు షాప్ దగ్గర ఉండాలి కదా, అందుకే అందరూ వెళ్ళడం కుదరలేదు. సో మా అక్క బావులు ముందు వెళ్ళి తిరిగి వచ్చేసి షాప్ దగ్గర ఉంటే మా హస్బెండ్ మేము ఇప్పుడు ఇలా తిరగచ్చు. మేము నైట్ వెళ్ళేటప్పటికే 8:30 పైన అయిపోయింది టైము. కానీ ఇది వినాయకుని గుడి కదా, అందుకే ఓపెన్లో ఉంది. ఇంకా అక్కడ దేవుని మొక్కుని ప్రసాదాలు కూడా తీసుకొని తింటాము. ఈ గుడికి ఆపోజిట్లోనే అందరూ కలుసుకొని పెట్టింటారు కదా వినాయకుడు, అలా వినాయకుడు ఉన్నాడు. ఆడ పిల్లోళ్ళు ఎగురుతా అంటే మా పిల్లోళ్ళు కూడా ఎగురుతారేమో అని ఆటికి కానీ తీసుకుపోయినాము. అక్కడ కానీ ప్రసాదం తీసుకోండి అని ప్రసాదం ఇచ్చినారు. మళ్ళీ అది తినేసి ఇంటికి వచ్చేసి ఇంట్లో అన్ని బోకులన్నీ కడిగేసినాం. బాయ్ బాయ్.